మనకి మందిరముని కట్టి తాళం చెవులు ఇచ్చాడండి. దేనికంటే అది నేను 100కి 200% దేవుడు చూపించిన దర్శనమును అది నిజమే, అంతే. కాబట్టి నేనేం చేసాను అంటే ఈ 40 రోజులు మనం కృతజ్ఞత కూడికని మనం పెట్టుకున్నామండి. ఈ కృతజ్ఞత కూడిక అనేది అందరూ కూడా కార్యం చేసిన తర్వాత పెట్టుకుంటారు. మనమైతే దేవుడి పైన పరిపూర్ణ విశ్వాసంతో ముందుగానే ఈ 40 రోజులు కృతజ్ఞత కూడిక పెట్టుకున్నాము. ఇవాళకి యేసు నామములో 16 రోజులు గడిచింది. ఇంకా 24 రోజులు కూడా దేవుడే నడిపిస్తాడు ముందుకి. ఈ లోపు మహా అద్భుతాలు యేసయ్య మన పట్ల చేస్తున్న దేవుడు అని కూడా నేను చేసాడు. కాబట్టి నేను ఒకటే అడుగుతున్నాను, ఈ సందేశం విన్నవారు ఎవరైనా సరే, దేవుడు నాకు ఎలా అయితే మందిరము కట్టి తాళం చెవులు ఇస్తూ చూపించాడు, మీకు కూడా మీ ఆత్మలో ప్రేరేపణ కలిగి ఆ బిడ్డ మందిరం కడుతున్నాడు, మీరు వెళ్ళి సహాయం చేయాలి, మీ వంతు మీరు చెయ్యండి అని గనక యేసయ్య మీతో మాట్లాడితేనే మీరు మందిరం కడతానికి ముందుకొచ్చి సహాయం చేయండి. నేను ఎవరిని అడగటల్లా, దేనికంటే నాకు చూపించిన దేవుడు మీతో కూడా మాట్లాడే దేవుడు. అందుకనే నేను దేవుడి పట్ల ఉన్న పరిపూర్ణ విశ్వాసంతో ఈ పని కూడా యేసయ్య ఏర్పాటు చేస్తాడు. అందుకనే నేను మన యూట్యూబ్ ఛానల్లోనే నేను చెప్పుతున్నాను. అంతేగాని నాకు తెలిసిన వారి దగ్గరికి వెళ్ళి అయ్యా నేను మందిరం కడుతున్నాను, మీరు సహాయం చేస్తారా అని నేను ఎవరిని అడగటల్లా. కారణం ఏమనగా మన దేవుడు గొప్ప దేవుడు. ఎందుకంటే ఆయన సమస్తము ఇవ్వగలిగిన దేవుడు, ఇచ్చుచున్న దేవుడు, పోషించుచున్న దేవుడై ఉన్నాడు. కనుక నా నమ్మకమును పూర్తిగా యేసయ్య దగ్గరే ఉంచాను. ఆయనే అద్భుతాలు చేసే దేవుడు. ఆయన ఉండగా మనం వెళ్ళి ఎవరినో ఎందుకు అడగాలండి? అందుకే ఆయనే మాట్లాడతాడు. నా పక్షముగా నాతో ఈ కార్యం చేయించాలి అని నా యేసయ్యకి తెలుసు. కాబట్టి ఈ సందేశం విన్న వారితో ఖచ్చితంగా యేసయ్యే అలా హృదయంలో ప్రేరేపణ కలగజేస్తాడు. అంటే యేసయ్యే మాట్లాడతాం. అలాంటి వారు ఎవరైనా యేసయ్య మాట్లాడి మీకు ప్రేరేపణ కనుక కలిగితే మీరు తప్పనిసరిగా మా యూట్యూబ్ ఛానల్ కనుక చూసి ఈ సందేశాన్ని కనుక వింటే కింద స్క్రోలింగ్ వస్తూ ఉంటుందండి. దాంట్లో మా అకౌంట్ నెంబర్లు ఉంటాయి. అదే విధముగా QR కోడ్ కూడా ఉంటుంది. మీరు డొనేషన్ చేయించండి. మీకు దేవుడి ప్రేరేపణ బట్టి మీరు డొనేషన్ చేయొచ్చు. చేసిన తర్వాత మీరు మాకు ఫోన్ చేసి మీ పేరు, మీ అడ్రస్, మీ కుటుంబంలో ఎంతమంది